గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 12. నేను శిరీష. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రేపే 5వ దశ పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ప్రజ్వల్ రేవంత్ పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ, జర్మనీ నుంచి లండన్ పారిపోయినట్లుగా సిట్ అనుమానం. మేడిగడ్డ మరమ్మతులపై టీ సర్కార్ ఫోకస్, గేట్లు పూర్తిగా ఎత్తేసిన అధికారులు. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్కు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఇక ఈ విడత ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్, ఒడిశాలో 5, ఇక జార్ఖండ్ 3, జమ్మూ కాశ్మీర్, లదాఖ్లో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 5వ విడతలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రెండోసారి అమేఠీ నుంచి బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఇక జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి కూడా పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా అనేక కీలక నియోజకవర్గాల్లో అనేక మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు. 5వ విడత అభ్యర్థుల్లో 33% మంది కోటీశ్వర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ను జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇక 3 వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని సిట్ ధృవీకరించుకుంది. ఇక ఇప్పటికే పలుసార్లు కూడా భారత్కు టికెట్లు బుక్ చేసుకుని రద్దు చేసుకున్నట్లు కూడా గుర్తు చేసింది. ఇక దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించిన సిట్ అరెస్టు వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయిన విషయం కూడా తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్డీఎస్ఏ కమిటీ మధ్యంతర సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మరమ్మతులు ప్రారంభించింది ఎల్ఎన్డి నిర్మాణ సంస్థ. వరదకు అడ్డంకులు లేకుండా 7వ బ్లాక్లోని గేట్లను పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఇక 7వ బ్లాక్లోని 14, 15 పిల్లర్ల మధ్య గేట్ ఎత్తారు ఇంజనీర్లు. ఇక 19, 20, 21 పిల్లర్ల మధ్య గేట్లు మినహా మిగతా వాటిని ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 7వ బ్లాక్ ముందు ఉన్న ఇసుక మేటలు, రాళ్లను సైతం తొలగించనుంది ఎల్ఎన్టీ. గేట్లు పూర్తిగా ఎత్తిన తర్వాత మరమ్మతులకు సన్నద్ధం కానుంది. అటు మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్ల రిపేర్పై కూడా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలలో కళ్ళు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్గా చెల్లిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని CNN వార్తా సంస్థ తెలిపింది.
మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన యువకుడి హత్య కేసులో 8 మందిని రిమాండ్కు తరలించారు పోలీసులు. పట్టణంలోని బండమీదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వస్తూ ఉండగా మద్యం దుకాణంలో ఆగారు. ఈ క్రమంలో వైన్ షాప్ నిర్వాహకులతో శ్రీకాంత్కు వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీకాంత్పై దాడి చేశారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీకాంత్. ఆయన తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగిన యువకుడి దాడి ఘటనలో 14 తాగినాడు తన తల్లి కంప్లైంట్ ఇవ్వగా శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కంప్లైంట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు మామూలు రోడ్లు పోలీసు వారు ఆ దాడిలో పాల్గొన్న నిందితులైనటువంటి 10 మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు 8 మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి అని చెప్పేసి A1 కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవ పడిన వ్యక్తి. అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ ఆఫ్ ది వైన్ షాప్, అదేవిధంగా రాకేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి, కోట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈయన ఓనర్ యొక్క అరుణుల బ్రదరు, అదేవిధంగా శివశంకర్ ఈయన ప్రస్తుతం అబ్స్కాండింగ్ వాడు, ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్. తర్వాత A6గా కృష్ణారెడ్డి, ఇతను ఈ అరుణ్ వాళ్ళ ఫాదరు, వన్ ఆఫ్ ది ఓనరు. అదేవిధంగా పికిలి వెంకటేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి. తర్వాత జరపటి చెన్నమ్మ ఏమోడ స్వీపర్ వైన్ షాప్లో పనిచేస్తుంది. తర్వాత గంగోని చంద్రప్రకాష్ గౌడు, ఈయన వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైన్ షాప్ ఓనర్ యొక్క కొడుకు. వైన్ షాపు అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్నది. అతడు రఘుపతి రెడ్డి అబ్స్కాండింగ్ ఓనర్. ఈ 10 మందిలో 2 అబ్స్కాండ్ 8 మందిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుదామని ఉంది. 302 కింద అంటే సెక్షన్ 302 పైన ఇవ్వడం జరిగింది. మీకు 342, 302, 323 రెడ్ విత్ 34 IPC కింద కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది క్రమానుగా చంపే కాడికి వెళ్ళింది. అటు శ్రీకాంత్ ఆరోగ్య ట్రీట్మెంట్లో చికిత్స పొందుతూ మనకు యశోద హాస్పిటల్కి పోయినాక 14వ తారీఖు చనిపోవడం జరిగింది. దాని మీద వాళ్ళ తల్లి గారి వెంకటేశ్వరమ్మ కంప్లైంట్ ఇవ్వగా మనం కేసు 302 మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఆ DVD సీజ్ చేయడం జరిగింది సీన్లో నుంచి. అది FSLలో పోయి ఇంకా అది యాక్చువల్గా 15 డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు. అయినా పర్వాలేదు, మేము మన FSL ఉంటుంది ఫోరెన్ ల్యాబొరేటరీ. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు కడప జిల్లా SP సిద్ధార్థ్ కౌశల్. ఏపీలో పోలింగ్ నుంచి జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన స్పందించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమ్మలమడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. కడప జిల్లా పోలీస్, ప్రత్యేకంగా జమ్మలమడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కచక్యంగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు. ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్ కమోషన్ మళ్ళా జరగవచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది. దాన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది. నెంబర్ 1 ఏంటంటే ఫ్రమ్ 1st of June to 6th of June, ఫ్రమ్ 1st of June to 6th of June చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. డెఫినెట్లీ పోలీస్ విల్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్, ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్, అవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్. దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది. సో
ఎట్టి పరిస్థితిలో కూడా ఏ మాత్రం ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, ప్రొసెషన్స్, విక్టరీ సెలబ్రేషన్స్ are not permitted. Let me repeat that again. 6th June వరకు కూడా Model Code of Conduct is in force. No rally, no celebration, no procession is permitted at all. Nothing whatsoever. No gathering of people shall be permitted above 5 persons anywhere. So we will be maintaining a curfew kind of a situation in Jammu and Madgu town and other areas of the constituency where we feel or we have information that disturbance జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేసే, శాంతి భద్రతని విఘటన పెట్టేలా కార్యక్రమం చేస్తే 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపరమైన కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను. వీఆర్ రెడీ టు యూజ్ లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బెన్స్. దాని గురించి చాలా పకడ్బందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది. లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది. ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది. నెల్లూరు జిల్లా కావలి మండలం ఇస్లాంపేటలోని పలు వీధుల్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందంతో తనిఖీలు చేసినట్లుగా తెలిపారు పోలీసులు. ఉదయం 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నేరపూరిత వస్తువులు, అనుమానిత వ్యక్తులు ఉన్నారనే సమాచారంతో ఈ కార్యక్రమం చేపట్టారు పోలీసులు. ఇక ఈ సందర్భంగా 13 బైకులు, 2 ఆటోలు రికార్డు సరిగా లేకపోవడంతో సీజ్ చేశారు పోలీసులు. మా ఉన్నతాధికారులకు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అధికారులు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వారితో మొత్తం సుమారు 50 మంది సిబ్బందితో 9 వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగినది. నేరపూరిత వస్తువులు, అనుమానిత మనుషులందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ సందర్భంగా 13 బైకులు, 2 ఆటోలు రికార్డ్స్ సరిగా లేనందువలన సీజ్ చేయడం జరిగింది. వాటిని వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారివా అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం. దాంతోపాటు చూడడానికి మారణాయుధాలు ఉన్నటువంటి 4 కత్తులు, 1 గొడ్డలి సీజ్ చేయడం జరిగినది. అవి వారి ఇంట్లో ఎందుకున్నాయని చెప్పేసి వీఆర్ఓ వాళ్ళ సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము. తర్వాత తదుపరి చర్య తీసుకుని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే మనకి నెక్స్ట్ మంత్ 4th కౌంటింగ్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. విజయోత్సవాలు జరుపుకోవటానికి లేదని, ఎలక్షన్ సందర్భంగా గెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, మరి ఏ ఇతర కారణాల చేతైనా కూడా ఎవరైనా కూడా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సంబంధిత నేరపూరిత సెక్షన్లు వేసి ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుని వాళ్ళు నిమ్మడి పంపిస్తామని తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళని కూడా పిలిచి కౌన్సిల్ చేయడం జరిగింది. చాలామంది మీద కూడా ముందు జాగ్రత్త చర్యగా శాంతి భద్రతలను అదుపులో చేయడానికి 107 సిఆర్పిసి కింద ఎంఆర్ఓ దగ్గర కూడా దాదాపు ఒక 70 మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగినది. అందరూ కూడా శాంతి భద్రత సహకరించాలని, ఎలక్షన్కి ఎటువంటి అల్లరి చేయకూడదని చెప్పేసి మా ఓటపట్నం పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కెనడాలో చదువుకోవాలన్న భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది ఇంటేక్ పరిమితులు దెబ్బతీయగా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ LMIA ప్రోగ్రాం వరంగా మారింది. కెనడా యాజమాన్యాలు స్థానికులను ఉద్యోగులుగా నియమించుకునే అవకాశాలు విఫలమైతే విదేశీ ఉద్యోగులను సైతం నియమించుకునే వెసులుబాటు ఉండటమే LMIA ప్రోగ్రాం. దీని ద్వారా చాలా మంది భారతీయులు దీనికి మొగ్గు చూపుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులను చేర్చుకోవడంలో ఈ ఏడాది జనవరి నుంచి పరిమితిని విధించింది. అది 2 ఏళ్ల పాటు కొనసాగుతుంది. 2024లో 3,60,000 మందికి మాత్రమే అనుమతి ప్రకటించగా గతేడాదితో పోల్చితే 35% తక్కువగా ఉంది. అయితే కెనడాలో వర్కర్స్ కొరత తీవ్రంగా ఉండటంతో విదేశీయులతో దానిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ LMIA ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఔత్సాహిక విదేశీ వర్కర్లు కెనడా
అధికారిక వెబ్సైట్ ద్వారా సంప్రదిస్తే LMIA నుంచి కన్ఫర్మేషన్ లేఖను అందుకోవచ్చు. యజమాని LMIAకు సంసిద్ధత తెలపాలని విదేశీ వర్కర్లు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో యజమాని సదరు వర్కర్కు ఆఫర్ లెటర్, కాంట్రాక్ట్ ఒప్పందం పంపుతారు. కెనడాలో ప్రవేశపెట్టిన ఈ పథకం భారత్లో బాగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయంగా స్టూడెంట్ వీసాలకు డిమాండ్ పెరగడం, కెనడాలో చదువులకు అధిక ఫీజులు, ఇతర ఖర్చులతో పాటు జీవన వ్యయం ఎక్కువగా ఉండటంతో విద్య కంటే స్కిల్ లేబర్గా వెళ్లడమే బెటర్ అని భారతీయులు భావిస్తున్నారు. అక్కడ రైతు, డైరీ లేబర్కు కొరత ఉంది. వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్లు, కేర్ టేకర్లను అక్కడ ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా హెల్త్ కేర్, టెక్నాలజీ రంగాల్లో కూడా అపారంగా ఉద్యోగాలున్నాయి. విద్యార్థి వీసాలు రాని భారతీయులు LMIAకు మొగ్గు చూపుతున్నారు. కెనడాలో రోజురోజుకు నైపుణ్య పనివారికి డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం. LMIA అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు $1000 అనగా $61,000 యజమాని చెల్లించాల్సి ఉంది. అదే విద్యార్థి వీసాకైతే సుమారు $23 లక్షల అవసరమవుతాయి. విద్యార్థులు ఇంగ్లీష్లో పట్టు సాధించడం కష్టతరం అవడంతో ఎక్కువ మంది భారతీయులు LMIA వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడి విధి విధానాలతో సమ్మతి పొందినప్పటికీ శాశ్వత నివాసానికి గ్యారంటీ ఉండదు. నిపుణత గల విదేశీ ఉద్యోగులు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో అక్కడ చేపట్టబోయే వృత్తిని బట్టి విద్యార్హతలు, వయస్సు, ఆయా రంగాల్లో అనుభవం, ఇంగ్లీషు భాష నైపుణ్యాల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.